తిరుమల శ్రీవారి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలను కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజేయాలని జనసేన పార్టీ శాసన సభాపక్షం అభిప్రాయపడింది. అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో నెయ్యి సరఫరా చేయడం అనేది అత్యంత దుర్మార్గమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, వారి ఆరోగ్యాలతో చెలగాటమాడటమే అవుతుందని సభ్యులు స్పష్టం చేశారు. ఇంత అరాచకం చేసి బుకాయింపు మాటలతో ప్రజలను మభ్యపెట్టే చర్యలకు వైసీపీ దిగిందన్నారు నేతలు. వర్చువల్ విధానంలో జనసేన పార్టీ శాసన సభాపక్ష సమావేశమైంది. విశాఖపట్నం పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ సమావేశం సాగింది. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ పాలసీ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ప్రజాక్షేమమే ధ్యేయంగా చర్చలో పాలుపంచుకోవాలని నేతలకు నాదెండ్ల మనోహర్ సూచించారు. చర్చల సందర్భంలో సభ్యులు సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ విషయంలో గత ప్రభుత్వం చేసిన కల్తీ వ్యవహారంపై సభలో చర్చించాలన్నారు. అదే సమయంలో ప్రజలకు కూడా కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేసి దాన్ని తిరుమలకు సరఫరా చేయడంపై ప్రజలకు వివరిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు గురించి, రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోతున్న మంచి గురించి సభలో చర్చిద్దామని తెలిపారు. ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ లడ్డీ కల్తీపై సభలో చర్చతో పాటు మీడియా, సోషల్ మీడియాలో లోతుగా చర్చ చేసి ప్రజలకు వాస్తవాలు వివరించాలన్నారు. తప్పు చేసిన వాళ్ళే ఎదురుదాడి చేయడాన్ని కట్టడి చేద్దామన్నారు. ప్రశ్నోత్తరాలు, జీరో ఓవర్, ఇతర చర్చల్లో పార్టీ సభ్యులందరూ పాలు పంచుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవర ప్రసాద్ అన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణల గురించి చర్చించారు. ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ తరపున త్రిసభ్య కమిటీ వేసి నిజాలను విచారించాలని ఆదేశాలు ఇవ్వడం ద్వారా పార్టీ ఎంత నిబద్ధతో ఉంటుందో పవన్ కళ్యాణ్ అందరికీ తెలియజేశారని శాసనసభాపక్షం వెల్లడించింది. అరవ శ్రీధర్ సత్వరమే కమిటీ ముందుకు వచ్చి పూర్వాపరాలు, వివరాలు అందించాలని శాసనసభాపక్ష సభ్యులు అభిప్రాయపడ్డారు. కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధ్యక్షులు తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని ముక్త కంఠంతో తెలిపారు పవన్ కళ్యాణ్. రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో, నిబద్ధతతో పాలన చేస్తూ, గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగు కోసం పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటే ఓర్వలేకనే వైసీపీ వాళ్ళు జనసేనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారని, వాటిని వ్యూహాత్మకంగా తిప్పికొట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభ సమావేశాలకు ముందు మరోసారి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.